ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 13, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని పిల్లలుగా దేవునికి భయపడి ఆయన మీద ఉన్నటువంటి భయమును బట్టి, భక్తిని బట్టి మన జీవితం యథార్థంగా భక్తి సాధనంలో, విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు మనకి అనేకమైన కష్టాలు, నష్టాలు, శోధనలు, శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే అలాంటివి వచ్చినా సరే మనము స్థిరంగా నిలబడినప్పుడు దేవుడు మన చేతిని విడిచిపెట్టకుండా, పరిస్థితులు ఎంత భయంకరమైనప్పటికీ కూడా, ఎంత కష్టమైనప్పటికీ కూడా మనం భరించలేనంత కష్టాన్ని దేవుడు మనకివ్వరు. భక్తిహీనులను సరిచేయటానికి కొన్ని శ్రమలు, శోధనలు వస్తాయి. అలాగే భక్తిగా ఉన్న వారిని దేవునికి మరింత దగ్గర చేయటానికి పరీక్షలు దేవుడు మనకు పెడుతూ ఉంటారు. పెట్టేది ఆయనే, తీసేది ఆయనే. కాబట్టి చిన్న చిన్న సమస్యలకు, శోధనలకు మనము భయపడిపోకుండా, తొట్టిల్లిపోకుండా దేవుడు తన కృపను ఎప్పటికీ మన మీద కుమ్మరిస్తూ ఉంటారని, ఆ కృపను మనకు తోడుగా ఉంచుతారని నమ్మి, దేవుని యందలి మనకున్నటువంటి భయమును, భక్తిని, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను, ఆయన కొరకు బ్రతకాలన్న ఆసక్తిని మనము ఇంకా బలపరుచుకోవటానికి దేవుని చేతిని పట్టుకుంటూ దేవునికి మహిమార్థమైన తన పిల్లలుగా బ్రతకాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.